ఆ గుర్తుల ప్రకారం యువరాణిని కనుగొని వారికి పట్టాభిషేకం చెయ్యాలి. దొరికిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలు లాయర్ విశ్వేశ్వరరావు గారికి అప్పజెప్పబడింది. ఇది వాడిని తెచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? చదివావు కదయ్యా, ఇది గవర్నమెంట్ వారిచ్చిన పత్రం. ఇంకొకసారి చెక్ చేసుకోండి. లేదండి, ఇది గవర్నమెంట్ వారిచ్చిందే. కన్ఫర్మ్ అయింది కదా? నాకు చెప్పకుండా పట్టాభిషేకం ఎలా చేస్తారు? జరగదు. ఏమండి, ఇప్పుడు ఏమైందని జరగదు అంటున్నారు? ఈ హడావిడిలో పడి ఉపేంద్ర మీకు చెప్పడం మర్చిపోయినట్టున్నాడు. ఎలాగో వచ్చారు కదా, ఆ జన్మపత్రంలో ఏం గుర్తులున్నాయో చెప్పండి. రాజావారు రాణివారి మనవరాలు రోజానే కాబట్టి ఆ గుర్తులు తనకి ఉంటాయి. ఎలా ఉంటాయి? ఛాన్సే లేదు. తను యువరాణి అవ్వబోతోంది. మీ సమక్షంలోనే తనకి పట్టాభిషేకం కూడా అయిపోతుంది. దీనికి గొడవ ఎందుకండి? జన్మపత్రంలో ఏం గుర్తులున్నాయో చెప్పండి. చెప్తాను. ఈ జన్మపత్రంలో యువరాణి గారికి కొన్ని చోట్ల పుట్టుమచ్చలుంటాయి. ఈ అమ్మాయికి ఉండవలసిన చోట పుట్టుమచ్చలుంటే ఈ అమ్మాయే యువరాణి, లేదంటే యువరాణి కాదు. ఏదో ఒకటి చేయరా, నన్ను చూస్తావేంటి? నేను ఏం చేయలేక కదా నిన్ను చూస్తున్నాను. నేనేం చేస్తాను రా దేవుడా, ఏంటి పరీక్ష? ఆ భగవంతుడి కృప మీద రోజాకి నమ్మకం లేదు. వారి కృషి శ్రమ వల్లే ఇక్కడి దాకా వచ్చారు. కాబట్టి ఈ పరీక్షకి వారు భయపడు. ఇవి ఇందాక నేను మనసులో అనుకున్నాను కదా, మరి ఇంకేం చేయను అత్తయ్య. చిన్నప్పుడైతే పుట్టుమచ్చలుంటాయి, ఇప్పుడు ఎక్కడుంటాయి? చిన్నప్పటి శరీర ఆకృతులు పెద్దయ్యాక మారవా అత్తయ్య? ఆ ఫేక్ పత్రాలే ప్రూఫ్ అంటే ఎంత దారుణం అత్తయ్య. ఆయన చెప్తుందంతా నాన్ సెన్స్ కదా. బాధపడకు రోజా, నా దృష్టిలో నువ్వే ఆ సంస్థానానికి యువరాణివి. నమ్మేస్తున్నావమ్మా. ఇది ఎంతకి తగ్గించంద్రా బాబు. మీ మావయ్య ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తారు. ఎవరొస్తారో రాని, నువ్వు కాకుండా యువరాణిగా ఎవరు నిలబడతారో చూద్దాం. నా ప్లాన్ వర్కౌట్ అయింది. మీరే నా దారిలోకి వచ్చారు. ఇప్పుడు చెప్తా. అత్తయ్య, మీరు నాకు సపోర్ట్ చేస్తానన్నారు. సంతోషం అత్తయ్య, సంతోషం. ఆ క్షణంలో నీ మీద కోపం వచ్చిన మాట నిజమే. కానీ నువ్విప్పుడిలా మాట్లాడాక ఇది కూడా వాస్తవమే అని అనిపిస్తోంది రోజా. ఈ పిచ్చిది ఏం చెప్పినా నమ్మేస్తుంది. అందుకే కదా మనం ఇంకా ఇంట్లో ఉండగలిగా. ధైర్యంగా ఉండు. మొత్తం తారుమారైంది. ఇది బతిమలాడుతుంది అనుకుంటే వాళ్ళ చేతే బతిమలాడించుకుంది. చామంతి, బ్యాగ్ లోపలికి తీసుకెళ్ళు. ఇదంతా డ్రామానే పిచ్చి మొహందానా. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు.
రోజా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఏంటే వాళ్ళందరూ నన్ను గెంటేస్తారని ఆశపడ్డావా? లేక ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదని ఆలోచనలో పడ్డావా? అవునక్క, ఆశపడ్డాను. ఆ ఆశ ఏంటంటే ఇప్పటికైనా నువ్వు మారుతావేమోనని ఆశపడ్డాను. దీని సోది. నీ తప్పులు నువ్వు తెలుసుకుని వాళ్ళ కాళ్ళ మీద పడి ఇక్కడ బుద్ధిగా సంసారం చేసుకుంటావు అని ఆశపడ్డాను. కానీ నువ్వు మారలేదు. మారను, నేను మారను. ఎప్పటికైనా సరే ఆ సంస్థానానికి నేనే యువరాణిని. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే జరిగేది అదే. అక్క, నిజమైన యువరాణి ఎక్కడో ఉండే ఉంటుంది. నీ వల్ల తనకి దక్కాల్సిన స్థానం, గౌరవం దక్కకుండా పోతుంది. ఇది చాలా తప్పు. ఏంటే తప్పు? ఎవరి గురించో ఆలోచించి నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా? ఆ సంస్థానం నాది, దానికి వారసురాల్ని నేను. ఈ ఆస్తి మొత్తానికి కూడా పెద్ద కోడలిగా వారసురాల్ని కూడా నేనే. ఇక్కడ గురించి నేను అడగట్లేదు. అక్కడి గురించి కూడా అడక్కు. అక్కడ వారసురాలివి నువ్వు కాదు. అసలు వారసురాలు అంటూ ఎవరన్నా వచ్చినా దాన్ని ఏం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. అసలు ఎంత చెప్పినా నువ్వు వినవా? వచ్చిన వాళ్ళకి హాని కలిగించేలాగే ఉన్నావు కదా. ఇక నేను ఊరుకోను. ఇక నా సహనం చచ్చిపోయింది. ఇక నేను నిన్ను కాపాడనే. ఇప్పుడే వెళ్ళి అందరికీ నువ్వు రామచంద్రయ్య కూతురువని